కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహాత్మానగర్లోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపాడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు మత్తడి కొట్టుకుపోయి 3 సంవత్సరాలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులకు కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇరిగేషన్ మంత్రి కార్యాలయం ముందు కల్వల ప్రాజెక్టు బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల జాగృతి నాయకులు బుడిగె పర్సారం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి, లక్ష్మణ్, వారాల శ్రీనివాస్, రత్నాకర్ చారి, బసవేణి, రాజేందర్, గాడిచెర్ల కొమరయ్య, ఉల్లెందుల నరేష్, అలిశెట్టి అజయ్, గర్సకుర్తి విద్యాసాగర్, గుంజపడుగు పవన్ కుమార్, పుసాల పవన్, మహిళా నాయకురాలు ఎండి సల్మా, బషెట్టి, కృష్ణవేణి, జంగా, అపర్ణ, పుల్లరి, అంజలి, రోజారెడ్డి, పోన్నం, శిరీష, ఐలా, ప్రసన్న, హరీష్ పాల్గొన్నారు. వస్తూనే మరి కల్వల ప్రాజెక్టు వెళ్లి ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితిని, స్థితిగతులను చూడడం జరిగింది. మరి ఆనాడే కవిత గారు చెప్పడం జరిగింది అక్కడ నుండే ఇరిగేషన్ మంత్రి గారు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టండి, మత్తడి కనుక నిర్మాణం చేస్తే ఇది దాదాపు 10-15 గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాజెక్టు. మరి ఇక్కడ దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్నంతా కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నిర్మాణం చేపట్టని చెప్తే మరి ఈ రోజు కూడా ప్రభుత్వం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టిన సందర్భాన్ని చూసిన తర్వాత మరి తెలంగాణ జాగృతిగా ఈ రోజు ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి మరి ధర్నా చేసి మా యొక్క నిరసనను తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకునేటువంటి ఆలోచనతో ఆ మత్తడి కనుక నిర్మాణం చేపట్టినట్లయితే ఆ రెండు మండలాల రైతులను, అదేవిధంగా 2 నియోజకవర్గ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని మేము వెంటనే మత్తడికి మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల ఈ కల్వల ప్రాజెక్టు యొక్క ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున అవసరమైతే హైదరాబాద్కు వెళ్లి ఇరిగేషన్ మంత్రి యొక్క నివాసాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి రైతులతో కలిసి ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, కల్వల ప్రాజెక్టు మత్తడికి మరమ్మతులు వెంటనే చేపట్టాలని చెప్పి కోరుతాం.